హలో ఎవ్రీవన్. హోప్ ఎవ్రీవన్ డూయింగ్ గ్రేట్. అందరూ బాగుండాలని, అందరూ బాగున్నారని కోరుకుంటున్నాను, ఆశిస్తున్నాను. టుడే ఐ జస్ట్ సా సమ్ వీడియో, ర్యాండమ్ వీడియో ఆన్ యూట్యూబ్. చాలా బాధేసింది. సో జస్ట్ ఐ వాంట్ టు షేర్ మై పాయింట్ ఆఫ్ వ్యూ, మై పర్సనల్ ఒపీనియన్ ఆన్ దిస్ ఇష్యూ. Hope you all aware of this issue, that recent sensation in Telugu states, that Pushpa 2 movie Sanjay Theatre issue. ఓకే. సో ఆ ఇష్యూ ఎర్లీ షోస్ వేయడం వల్ల క్రౌడ్ గ్యాదర్ అయ్యి ఆ క్రౌడ్ తొక్కిసలాటలో ఒక తల్లి చనిపోయారు, బాబు హాస్పిటల్లో కొట్టుమిట్టాడుతున్నాడు ఒక వారం రోజుల నుంచి. ఓకే గైస్, ఇక్కడ నేను సీరియస్గా చెప్పేది ఒక్కటే ఏంటనంటే, హీరో ఎవరైనా కానివ్వండి, ఎవరైనా, మళ్ళీ నేను ఏదో హీరోకి ఫేవర్ వేరే ఇది మాట్లాడుతున్నానని మీరేమనుకోవద్దు. ఏ హీరో అయినా తెలుగు స్టేట్స్లో కానీ, హాలీవుడ్, బాలీవుడ్, ఏ హీరోయిన్ అయినా తీసుకోండి, మీ అభిమానానికి కొంత లిమిట్ ఉండాలి. బికాస్ మీరు అభిమానం అనే ఎమోషన్ని వాళ్ళకి ఇస్తున్నారు, బట్ వాళ్ళు మీకు ఇచ్చేది ఏమీ లేదు. ఓకే, వాళ్ళు మీకు ఇచ్చేది ఏమీ లేదు. అల్లు అర్జున్ 25,00,000 ఇది చేశాడు కదా, హెల్ప్ చేశాడు కదా, ఇలానేం కాదు. అది జస్ట్ వాళ్ళ కేసు నుంచి తప్పించుకోవడానికి, లేదంటే కేసు నుంచి ఎదుటి వాళ్ళని సైలెంట్ చేయడానికి, అది ఇండైరెక్ట్గా ఇచ్చే డబ్బులు. వాళ్ళకి అల్లు అర్జున్ రెమ్యునరేషన్ ఎంత? 300 కోట్లు అన్నారు పుష్ప 2కి. ఎవరైనా, ఈవెన్ ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ అల్లు అర్జున్, ఏ సినీ హీరో అయినా ఎవరైనా సరే, వాళ్ళకి డబ్బు అనేది మ్యాటర్ కాదు, వాళ్ళు కొంత ఇచ్చేస్తారు. బట్ మీ కుటుంబంలో జరిగిన లాస్ ఎవ్వరూ రీప్లేస్ చేయలేరు. ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి. ఇప్పుడు నేను ఇక్కడ అల్లు అర్జున్ది తప్ప, లేకపోతే వెళ్ళిన అంత క్రౌడ్లో వెళ్ళిన ఈ వీళ్ళ ఫ్యామిలీ తప్ప అని నేను ఐఎమ్ నాట్ గోయింగ్ టు జడ్జ్ ఎనీవన్ నౌ, బికాస్ మొత్తం తెలిసి తెలియక మనం మాట్లాడకూడదు. కానీ నేననేది ఏంటంటే, నా పాయింట్ ఏంటంటే, ఎనీ హీరో మీరు వాళ్ళకి అభిమానం అనే ఎమోషన్ ఇచ్చి హార్ట్ఫుల్గా కనెక్ట్ అవుతున్నారు, బట్ దే ఆర్ నాట్ కనెక్టింగ్ ఇన్ దట్ వే. ప్లీజ్ రియలైజ్ దట్ దే ఆర్ మేకింగ్ వన్ ప్రొడక్ట్ కాల్డ్ మూవీ. పుష్ప 2 అవ్వచ్చు, సర్దార్ గబ్బర్ సింగ్ అవ్వచ్చు, అఖండ అవ్వచ్చు, ఇలా ఏ హీరో అయినా తీసుకోండి, ఎనీ హీరో. వాళ్ళు ఒక ప్రోడక్ట్ని, సినిమాని ఒక ప్రోడక్ట్ని తయారు చేసి దే ఆర్ మార్కెటింగ్ ఇట్. వాళ్ళు చేసుకునే మార్కెటింగ్, వాళ్ళు పెంచే హైప్ వల్ల, మీరు ఎక్కువ ఆసక్తి చూపడం వల్ల వాళ్ళు దాని టికెట్ రేట్లని పెంచొచ్చు, ఏదైనా చేస్తారు వాళ్ళు. ఓకే. సో ఇప్పుడు సంధ్యా థియేటర్లో 1000 రూపాయలు టికెట్ పెట్టడానికి గల ఏంటి కారణం ఏంటి? సంధ్యా థియేటర్లో 1000 రూపాయల టికెట్ అంటే, సంధ్యా థియేటర్లో అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయా మీకు? లేవు. ఆ టికెట్ వర్త్ 1000 రూపాయలు అంటే మీరు పెడుతున్నారంటే అది కేవలం మీ అభిమానం. మీ అభిమానాన్ని వాళ్ళు క్యాష్ చేసుకుంటున్నారు. ఓకే, సినిమాలు చూడొచ్చు, కాదనట్లేదు. ఇప్పుడు 'పుష్ప 2' ఏమి ఇంటర్నేషనల్ మూవీ లేకపోతే ఇంకోటి కాదు. ఓకే, దానిలో 1000 రూపీస్ పెట్టేంత ఎలిమెంట్స్ కూడా ఐ డోంట్ బిలీవ్ అందులో ఏమీ లేవు. కానీ వాళ్ళు ప్రొడక్ట్‌ని వాళ్ళు అమ్ముకుంటున్నారు. మీకు అల్లు అర్జున్ గానీ, ఏ సినిమా హీరో గానీ, వేరెవరే గానీ, మీరు ఎమోషనల్‌గా వాళ్ళకి అభిమానం ఇస్తున్నారు. కానీ వాళ్ళకి మీరు ఒక కస్టమర్ లెక్క. ఓకే, మీరు ఒక కస్టమర్ లెక్క అంతే. మీరు ప్రేమనిస్తుంటే వాళ్ళు మీకు మీ ప్రేమను వాళ్ళు ఎన్‌కాష్ చేసుకుంటున్నారు డైరెక్ట్‌గా. సింపుల్ అండి. మీరు ప్రేమించే వ్యక్తి మీరు లాస్ అవ్వాలని చూడరు గదా! ఓకే, సింపుల్. మీరిప్పుడు సపోజ్ మీకెవరో తెలిసిన ఈవెంట్ జరుగుతోంది, లేదా తెలిసిన ఫ్రెండ్స్ షాప్ పెట్టారు. వాళ్ళు ఒక ప్రోడక్ట్‌ని 600కి అమ్ముతున్నారు. మీరు వీళ్ళ ఫ్రెండు, మా ఫ్రెండే అని చెప్పి ఎళ్తే మీకు రూ. 100, రూ. 200 డిస్కౌంట్ ఇచ్చి 400కి అమ్ముతారు మీకు. మరిక్కడ హీరోలందరూ నా అభిమానులు నా ప్రాణం, నా అభిమానులు నా ప్రాణం అనేవాళ్ళు రూ. 200 లేకపోతే రూ. 177 లేకపోతే రూ. 150 రూ. 300 టికెట్లు ఉన్న వాటిల్ని రూ. 1000 చేసి అమ్ముతున్నారు మీకు. ప్రేమెక్కడుంది? వాళ్ళ ప్రొడక్ట్‌ని సెల్ చేసుకుంటున్నారు. వాళ్ళ ప్రొడక్ట్‌ను మార్కెటింగ్ చేసుకుంటున్నారు. ఒక 50,00,00,000 పెట్టి మార్కెటింగ్ చేసుకుంటున్నారు. టికెట్‌ని రూ. 1000 పెంచుతున్నారు. మీరు వాళ్ళకి ప్రేమిస్తుంటే, పోనీ వాళ్ళు గూడా మీకు ప్రేమే ఇస్తున్నారని మీరనుకుంటుంటే, ప్రేమించే వాళ్ళకి తక్కువకి ఇవ్వాలి గానీ, ఎక్కువకి ఇవ్వడం ఏంటి? అది ఏ హీరో అయినా అవ్వచ్చు. చిరంజీవి అవ్వచ్చు, పవన్ కళ్యాణ్ అవ్వచ్చు, అల్లు అర్జున్ అవ్వచ్చు, మహేష్ బాబు అవ్వచ్చు, ఎన్టీఆర్ అవ్వచ్చు, రామ్ చరణ్ అవ్వచ్చు, ఏ ఎవ్వరైనా సరే అవ్వచ్చు. ఓకే. మీరు వాళ్ళకి ప్రేమనిస్తుంటే, వాళ్ళు మిమ్మల్ని ప్రేమిస్తారు అనుకుంటే,
టికెట్‌ని రూ. 1 తక్కువకి ఇవ్వాలి గానీ, దొరికిందే ఛాన్స్ అని చెప్పి 1000, 2000, 1500 బ్లాక్‌లో అమ్మేవాళ్ళు. సో గైస్ ప్లీజ్ రియలైజ్ ఇట్. వాళ్ళు మిమ్మల్ని కస్టమర్స్‌గానే చూస్తారు. అంతే. మీరు వాళ్ళకొక ఎమోషన్ ఇస్తున్నారు. బట్ దే ఆర్ నాట్ కనెక్టెడ్ విత్ దట్ ఎమోషన్. దే ఆర్ జస్ట్ డూయింగ్ ప్రమోషన్. ప్లీజ్ రియలైజ్. ప్లీజ్ రియలైజ్. మీ ప్రాణాల్ని పణంగా పెట్టి సినిమాలు చూడాల్సిన పని లేదు. అండ్ మీ ప్రాణాన్ని పణంగా పెట్టేంత వాల్యూ ఇవ్వాల్సిన పని అంతకంటే లేదు. ఓకే. పొలిటీషియన్ అయినా అవ్వచ్చు, హీరోలైనా అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. మీరు ప్రాణాలు పణంగా పెట్టి చేయాల్సింది మీ ఫ్యామిలీ మెంబర్స్‌కి. లేదా నీ స్నేహితులకి. ఓకే. దే ఆర్ ఇంటూ యువర్ లైఫ్ ఎవ్రీ డే. ఓకేనా? ప్లీజ్ గైస్, మీ ప్రాణాలు, మీ ఫ్యామిలీ చాలా 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 ఇంపార్టెంట్ దెన్ యువర్ హీరో. ఓకే. ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్స్. అభిమానించండి, తప్పు లేదు. దానికంటూ ఒక లిమిట్ ఉండాలి. మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. థ్యాంక్ యూ.